రెండవదిగా బైబిల్లో చూస్తే లూకా సువార్త 4వ అధ్యాయం 31 నుంచి 32 వరకు చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయం 31, 32. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. గలిలయలో ప్రభు చేసినటువంటిది రెండవది ఏంటి తెలుసా? మొదటిగా వాళ్ళకు ఆజ్ఞాపించి వాళ్ళని వదిలిపెట్టమన్నాడు, విడిచిపెట్టారు. వాళ్ళు విడిచిపెట్టిన తర్వాత అదే గలిలయలో లూకా 4:31 చెప్తుంది, గలిలయలోనికి వచ్చి కపెర్నహూము పట్టణమునకు వచ్చి ఆ గలిలయ ఏం చేశాడు తెలుసా? విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. యేసు ప్రభు బోధ ఏ రకంగా ఉండేది తెలుసా? యేసు ప్రభు బోధ ఇప్పుడు నా సైడ్ చూడండి. ఎంతసేపు నేను వాక్యం చెప్తా? ఆదివారం 2వ ఆరాధనలో 10:50 నుంచి 12 వరకు లేదా 12:15 వరకు చెప్తాను, అంతేనా? అంటే 1 గంట 15 నిమిషాలు చెప్తాను. మ్యాక్సిమం నేను చెప్పినటువంటిది ఎక్స్ట్రా చెప్పింది 1 గంట 30 నిమిషాలు. కానీ యేసుప్రభు వాక్యం చెప్తే ఎట్టుంటుందో తెలుసా? అట్లా చెప్పాడు యేసుప్రభు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీదకి వెళ్ళి ప్రసంగం ప్రారంభించాడు. 5, 6, 7 3 అధ్యాయాలకు సంబంధించిన సందేశాన్ని దేవుడు బోధించాడండి. దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం చెప్తే కొద్దిసేపు చెప్పాడు. ఈ దినాల స్టైల్ ఏంటి తెలుసా? షార్ట్స్. యూట్యూబ్లో షార్ట్స్ వింటే అబ్బా ఎంత గొప్ప బిలీవర్ అయిపోతాం మనం. ఆ షార్ట్ వింటనే నువ్వు బిలీవర్ కాదు. బైబిల్ వాక్యము సమృద్ధిగా నీ దగ్గర ఉండాలి. కొంచెం కొంచెం అన్నమేమో ఇంత తింటావు కదా, అప్పుడు కూడా షార్ట్గా ఒక స్పూన్ తిని గమ్మున వెళ్ళిపోవచ్చుగా. అక్కడ మాత్రం బ్యాటింగ్, ఫుల్ బ్యాటింగ్. కానీ వాక్యం దగ్గరకు వస్తుండగా మాత్రం షార్ట్ కావాలి. కొద్దిసేపు సందేశం, క్లుప్త సందేశం, చిన్న సందేశం పెడితేనే చదువుతాం మనం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కపెర్నహూములోనికి వచ్చి గలిలయలోని కపెర్నహూములోకి వచ్చి బోధించుచుండెను. అంటే యేసు ప్రభు దగ్గర ఈ శిష్యులు వాక్యం వినడం ప్రారంభించారు. ఎంతసేపు విన్నారు తెలుసా అండి? ఎంతసేపు విన్నారు తెలుసా? 3.5 సంవత్సరాలు విన్నారు వీళ్ళు వాక్యం. 3.5 సంవత్సరాలు. ఇప్పుడు ప్రభు అంటాడు, ఇప్పుడు అదే గలిలయకి వెళ్ళండి. యూ మస్ట్ గివ్ ఇంపార్టెన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి నువ్వు ప్రాధాన్యతనివ్వాలి. పాపాన్ని విడిచిపెట్టడం ఒకటైతే, రెండవదిగా వాక్యానికి ప్రాధాన్యతనివ్వు. నీ జీవితంలో ఎంతగా వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తావు, దట్ ఈస్ గోయింగ్ టు షో హూ జీసస్ ఈస్ టు యూ. యేసు ప్రభు ఎవరో అప్పుడు కనపడుతుంది నీకు. నీ జీవితంలో గంటలు టీవీ దగ్గర, గంటలు నువ్వు వ్యక్తులతో మాట్లాడుతావు. వాక్యం దగ్గరకు వస్తున్నాయి. ఇఫ్ యూఆర్ టేకింగ్ ఎ బైట్, ఏదో ఒక ముక్కను తీసుకొని చాలే ప్రభా అనుకునేటువంటి వ్యక్తి అయితే, అందుకే మన క్యాలెండర్లో ఒక వాక్యంతో పాటు పక్కన రోజుకు 3 అధ్యాయాలు చదవాలని పెట్టాం. ఎందుకు తెలుసా? వాక్యము సమృద్ధిగా ఉండాలి మన జీవితంలో. ఇక్కడ ఒక వార్నింగ్ ఇస్తాను నేను. ఏంటి తెలుసా? ఇక్కడ ఎవరైనా యోగా చేస్తూ ఉంటే యోగా చేయండి, నేను తప్పను. యోగా ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఎక్సర్సైజ్ వరకే యోగాను పెట్టండి, అంతకంటే ముందుకు మాత్రం వెళ్ళొద్దు. ఎందుకు తెలుసా? యోగాలో చాలా స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్లో ఉండేటువంటిది ఏంటి, ఒక స్టేజ్కి పోయిన తర్వాత వాళ్ళు ఏమంటారు తెలుసా? నీ లోపల ఏది ఉంచకూడదు, ఖాళీగా ఉండాలి, శూన్యం ఏర్పడాలి. నువ్వు కూర్చొని ఏమి నీ దగ్గర పెట్టుకోకుండా ఏమి ఉండకూడదు, నీ దగ్గర బైబిల్ ఉండకూడదు, ఏమి ఉండకూడదు, ఖాళీగా ఉంటూ ధ్యానంలో గడుపు. ఖాళీగా ఉండి ఏం ధ్యానించాలా? ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే కొద్దిసేపు చూడొచ్చండి. ఇప్పుడు ఏం లేదనుకో, ఎంతసేపు చూస్తాం? యోగాలో ఉండే ఒక స్టేజ్ ఏంటి తెలుసా? ఖాళీగా ఉంచుకో. కానీ బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? దేవుని వాక్యం సమృద్ధిగా మీలో నివసింపనీయుడి. బైబిల్ చెప్పేది ఒకటైతే లోకం చెప్పేది ఇంకొకటి ఉంటుంది. అందుకే సాతాను అనుకుంటాడు, నీవు దేవుణ్ణి కలుసుకుంటావు, పునరుత్థానుడైన యేసయ్యను నువ్వు కలుసుకోగలవు. ఎప్పుడు కలుసుకోగలవు తెలుసా? తుంటలు వాక్యం చదివితే కాదు, అప్పుడప్పుడు వాక్యం చదివితే కాదు, అప్పుడప్పుడు వాక్యం వింటే కాదు. ఇఫ్ యూ గివ్ మచ్ టైమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానికి ఎంత సమయం ఇవ్వగలవో అంత సమయం ఇవ్వగలిగినప్పుడే పునరుత్థాన శక్తిమంతుడైన దేవుని నువ్వు కలుసుకోగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ ఎ ప్రామినెన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానికి నువ్వు విలువనివ్వకపోతే ఏమవుతుందో తెలుసా? జీవితంలో ప్రభుని కలుసుకోలేవు. పేపర్ బ్రహ్మాండం చదువుతారు కొంతమంది, వాట్సాప్లు, ఫేస్బుక్లు, అప్డేట్స్ సూపర్గా ఉంటారు వాళ్ళు, కానీ వాక్యం మాత్రం ఉండదు. అందుకే దేవుని కంటే వాళ్ళ జీవితంలో మిగతావన్నీ ఎక్కువగా ఉంటాయి. శాపాలు ఎక్కువ ఉంటాయి, వ్యాధులు ఎక్కువగా ఉంటాయి, ఓటమి ఎక్కువగా ఉంటుంది, వాక్యం ఉండదు. దేవుని బిడ్డలారా, గలిలయకు వచ్చి యేసు ప్రభు వారికి బోధించెను. గలిలయ ఇట్ స్టాండ్స్ ఫర్ టీచింగ్. దేవుని యొక్క వాక్యాన్ని విని నేర్చుకునేటువంటిది గలిలయ.
దేవుని బిడ్డలారా, ఇప్పుడు అడుగుతున్నా, ప్రతిరోజు వాక్యాన్ని జూమ్లో అందించేటువంటి వాక్యం యూట్యూబ్లో మీకు అవైలబుల్గా వాట్సాప్లో వస్తుండగా, ఐ డోంట్ నో హౌ యు ఆర్ లిసనింగ్. ఏ రకంగా వింటున్నారో నాకు తెలియదు, ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు. ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. నేను వాక్యాన్ని ఎంత అందించగలుగుతున్నా. నౌ ఇట్ ఈస్ యువర్ టర్న్ టు యాక్సెప్ట్ ఇట్. దాన్ని పొందుకోవడం నీ చేతుల్లో ఉంది. ఇప్పుడు కొత్త మెథడ్ కదా, ఎక్కడైనా పెళ్ళిళ్ళకి భోజనానికి పోతే ఏంటి, బఫే సిస్టమ్ అంటారు. అంటే ఏంటి, ఎక్కడ అన్నం ఉంటుందో అక్కడ నువ్వు పోవాలి, అక్కడ పోయి తెచ్చుకోవాలి. అన్నం వండింటారు, అక్కడ కూరలు అన్నీ ఉంటాయి, నీకోసమే ఉంటాయి. నేను పోనంటే రాదు. నేను వాక్యం నా దగ్గర ఉంది, నేను చదవనంటే నథింగ్ విల్ హ్యాపెన్. ఎవరికి లాసు? నీకే లాసు. అన్నం ఆడుంటే నేను చూసి అన్నం నా దగ్గరికి రాలేదే, వాళ్ళు ఎందుకు తీసుకురాలేదు అని లెవెల్ దొబ్బాను అనుకో, ఏమవుద్ది? పరదేశుల అదే నెక్స్ట్. అంతే, ఎక్కడ తగ్గాలని అక్కడ తగ్గాలి. వాక్యం దగ్గర చాలామంది ఏమంటారు తెలుసు, ఐఎమ్ సో బిజీ బ్రదర్. యువర్ బిజీ విల్ కిల్ యూ వన్ డే. ఒకరోజు ఆ బిజీనెస్సే నీ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. అలా కాదు, గివ్ ఇంపార్టెన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2-3 కలిసే ఉంటాయి వచనాలు, చదువుకుందాం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. నిర్మలమైన వాక్యం. వాక్యాన్ని దేవునితో పోల్చాడు, పాలతో పోల్చాడు. దేవుని బిడ్డలారా, ఎవరింట్లో అన్నా చిన్న పిల్లలు ఉన్నారనుకో, పాలు తాగే చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు ఉన్నారనుకో, వానికి నువ్వు బంగారు గొలుసే, ఇదేమంటారు కమ్మ కదా, కమ్మ వేసావనుకో ఏం పట్టించుకోడాడు. వానికి మెడలో దండేసావనుకో ఏం పట్టించుకోడు, అంత రియాక్షన్ ఉండదు. పాలు లేకపోతే రచ్చరచ్చ చేస్తాడు. నువ్వు వానికి పౌడర్ కొట్టుకోపో, ఏం పట్టించుకోడు. నువ్వు డ్రెస్ వేయకపో, పట్టించుకోడు. ఆరామ్స్ అంటే ఇంకా చల్లగా ఉందని, అవునా? కానీ అదే పాలు ఏం చేస్తాడు తెలుసా? కొట్టకలాడుతాడు. లాస్ట్ మంత్లో అంటే మార్చిలో మన దగ్గరికి బాబుకే మాథ్యూ వచ్చాడు కదా. వాళ్ళ భార్య చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు పాల కోసం దేని నోట్లో పెట్టుకున్నాడండి? చెవి నోట్లో పెట్టుకున్నాడు. అది అపేక్షించడం. ఆ కొడుకు, నా డాడీ నాకు నువ్వు టాయ్ కొనిలా డాడీ, నువ్వు నాకు అది లేదు ఇది లేదు, బిర్యానీ పెట్టలేదు, డ్రెస్ కొని, అలా పాల కోసం అపేక్షించడం. దేవుని బిడ్డవైతే నీ జీవితంలో వాక్యం కోసం కొట్టకలాడుతాను. దేవుని బిడ్డ కానటువంటి వ్యక్తికి బలవంతంగా చర్చికి పిలుచుకురావాలా, వాక్యం వినిపించాలా బలవంతంగా. అలాంటి వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? వాక్యం కొద్దిసేపు ఉండాలి. ఎంతసేపు చెప్తారు వాక్యం? వద్దు. ఎందుకు తెలుసా? వీళ్ళు పాల వలన బతికేవాళ్ళు కాదు, వాక్యం ద్వారా బతికేవాళ్ళు కాదు, లోకం ద్వారా బతికేవాళ్ళు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఎంత వాక్యం కలిగి ఉన్నావో అదే నీ గలిలేయ. ఎంతగా వాక్యాన్ని చదువుతున్నావు? దేవుని బిడ్డలారా, ఎందుకు వాక్యాన్ని చర్చిలో చదివిస్తానంటే, ట్రై టు అండర్స్టాండ్ అండ్ లెర్న్ ద థింగ్స్ ఇన్ ద చర్చ్. చర్చిలో నువ్వు వాక్యం చదవకపోతే బయట అస్సలు చదవలేదు. వాక్యం నీ వల్ల కాదు. చదవగలిగిన స్థలంలోనే చదవాలి. స్కూల్లోనే చదవలేదు అనుకో, యాడ చదవడు, ఎక్కడ చదవడు. స్కూల్ అనేటువంటి చదువు అక్కడే చదవాలి. చదువు అక్కడ రాలేదనుకో ఎక్కడ వస్తుంది? దేవుని బిడ్డలారా, బైబిల్ను చదవకపోతే కలిగే నష్టం ఏంటి తెలుసా? పేతురు యేసు ప్రభు దగ్గర చూస్తూ యేసు ప్రభు యొక్క వాక్యాన్ని ఇప్పుడు ఈ పత్రిక రాస్తుంటున్నాడు. పాలను ఒక చిన్న బిడ్డలాగా అపేక్షించుడి. హ్యావ్ డిజైర్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చిన్న బిడ్డకు పాలు దొరకలేదనుకో, ఈ మధ్యకాలంలో పిల్లలు మామూలుగా అరుస్తారు కదా, ఏడవడం బీభత్సంగా ఏడుస్తారు. పక్కింటి వాళ్ళు కూడా వినపడే రకంగా ఏడుస్తారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో పాలను అపేక్షిద్దాం. నాకు 3 పిల్లలు. ఎవరు చేస్తారో నేను చెప్పనులేండి, చేసినటువంటి సంఘటన. వాళ్ళకు చిన్నప్పుడు పాల బుడ్డి ఇచ్చేవాళ్ళం. పాల బుడ్డి ఇస్తే పాలు తాగేవాళ్ళు. ఆకలి ఎక్కువైందనుకో ఏం చేస్తారో తెలుసా? ఆ పాల బుడ్డి తాగి ఆకలి ఎక్కువగా ఉందని చెప్పడానికి ఇసిరి కొడతారు దాన్ని. మిగతా పాలు తాగి గుర్ర నిద్రపోతారు. కానీ ఆకలి ఎక్కువ ఉందనుకో, అరిచినే పాలు లేదనుకో ఏం చేస్తారో తెలుసా? ఆ బాటిల్ ఇసిరి కొడతారు. పగిలిపోతుంది, ఇంకా ఆకలి అవుతుందేమో అని పెడతాం పాలు. నేను అడుగుతున్నా, ఏ రోజైనా మధ్యరాత్రి లేచి వాక్యం చదవాలనే తలంపు కలిగిందా? నిద్ర రానప్పుడు వాక్యం చదవాలి.
ఎందుకో మనసు బాగలేదు, వాక్యం చదవాలి అనిపిస్తే నువ్వు చదివితే నిజంగా నువ్వు వాక్యాన్ని అపేక్షిస్తున్నావు. వాక్యాన్ని చదివేటువంటి వ్యక్తి జీవితంలో కలిగే దీవెన ఏంటి తెలుసా? ఇప్పుడు ఇదే వాక్యం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. వాక్యాన్ని అపేక్షించే వ్యక్తి జీవితంలో దుష్టత్వం ఉండదు. వాక్యాన్ని విస్తారంగా చదివితే చెడ్డ పనులు చేయాలనే కోరికలు రావు. 2, సమస్తమైన కపటం, అంటే పైన ఒకటి లోపల ఒకటి, నవ్వుతూ ఉంటారు లోపల తిట్టుకుంటూ ఉంటారు, ఇలాంటి పాడుబుద్ధులు ఉండవు. సమస్తమైన కపటం లేకుండా పోతుంది. 1, దుష్టత్వం ఉండదు వాక్యాన్ని ఎక్కువగా చదివితే. 2, కపటమైన బుద్ధి, డ్రామాలు ఉండవు. 3, వేషధారణ ఉండదు. 4, అసూయ ఉండదు. 5, సమస్త దూషణ మాటలు, నోట్లో ఇంత మాటలు రావు, బండబూతులు రావు. చర్చికి వస్తూ కూడా వాక్యము నీ జీవితాల్లో ఉంటే అది పాలు నిన్ను కంట్రోల్ చేయడం ప్రారంభిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు పాలను అపేక్షించే వ్యక్తివైతే నువ్వు గలిలయలో ఉన్నావు. దేవుని నువ్వు కలుసుకుంటావు ఖచ్చితం. నువ్వు విస్తారంగా వాక్యం చదివే వ్యక్తివైతే, వాక్యం పైన దృష్టి ఉంచే వ్యక్తివైతే యూ విల్ బి బ్లెస్డ్. నాకు తెలిసినటువంటి ఒక దైవ సేవకుడు ఉన్నారండి. ఆయన చాలా పేదరికంలో తన కుటుంబం పైకి రావడం నేను చూశాను. నా కల్లారా నేను చూశాను వాళ్ళని. చాలా తక్కువ జీతంలో పాస్టర్గా సేవ చేశాడు. ఆయనకు ముగ్గురు పిల్లలు. ఆయన ఇంటికి ఎప్పుడూ బంధువులు వచ్చేవారు. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు ఉండేవాళ్ళు, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం. ఎందుకంటే ఆయన ఇంటిలో కొద్దిగా చదువుకొని కొద్దిగా పైకి వచ్చిన వ్యక్తి ఈయన మాత్రమే. కాబట్టి వాళ్ళ ఊర్లో ఏ పని ఉన్నా కూడా ఈయన దగ్గరికి వస్తారు, వచ్చి వీళ్ళ ఇంట్లో దిగుతారు. వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నారో నాకు బాగా తెలుసు. నేను వాళ్ళ ఇంట్లో చాలా దగ్గరగా ఉండి వాళ్ళని గమనించాను. కానీ ఆ ఇంట్లో ఉన్న యజమానునికి ఉన్న లక్షణం ఏంటి తెలుసా? విస్తారంగా వాక్యం చదువుతాడు. ఎంత వాక్యం చదువుతారంటే అంత వాక్యం. వాళ్ళ పిల్లలు ఎలా తయారైపోయారంటే ఏ క్విజ్లోనైనా వాళ్ళే ఫస్ట్. వాళ్ళ పిల్లలకు అట్లా చేశాడు. ఈరోజు పరిస్థితి ఏంటి తెలుసా? తనతో పాటు ఉన్న దైవ సేవకుల కంటే కోట్లకు ఆస్తిపరులు అయిపోయారు వాళ్ళు. కోట్లకు ఆస్తిపరులు, ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్ కేర్ఫుల్లీ. కోట్లకు ఆస్తిపరులు అయ్యారు వాళ్ళు. ఎందుకు తెలుసా? విస్తారంగా వాక్యాన్ని చదివాడు. వాక్యం ఎప్పుడైతే నువ్వు విస్తారంగా చదువుతావో గుర్తుంచుకో, వాక్యమే ప్రభు నీ దగ్గర ఉంటాడు. నీ దగ్గర ఉంటే సర్వసంపదలు నీ యందు గుప్తమై ఉన్నాయి. నీ గలిలయ ఏంటి తెలుసా? ఎంతగా వాక్యం వినాలనో వాక్యం విను, ఎంతగా వాక్యాన్ని చదవాలనో చదవడం ప్రారంభించు. దట్ విల్ చేంజ్ యువర్ డెస్టినీ. దేవుని బిడ్డలారా, వాక్యము నీ స్వభావాన్ని మారుస్తుంది. వాక్యము నీ లక్షణాలను మారుస్తుంది. వాక్యము నీ యొక్క జీవిత విధానాన్ని మారుస్తుంది. ఫిజీ అనేటువంటి ఐలాండ్ ఉండేదండి, ఇప్పుడు కూడా ఉంది ఫిజీ అనే ద్వీపం. ఈ ద్వీపానికి సువార్త సేవ చేయడానికి ఒక ఆయన వెళ్ళాడంట. ఒక ఆయన వెళ్ళి ఆయన సువార్త సేవ చేశాడంట. సువార్త సేవ చేస్తే ఆ సువార్త సేవ ద్వారా రక్షించబడ్డారు. ఆ తర్వాత ఆయన సేవ చేసిన చాలా సంవత్సరాలకు ఇంకొక దైవ సేవకుడు వెళ్ళాడు. వెళితే ఈయన వెళ్ళిన టైంకి ఫిజీ అనేటువంటి ఐలాండ్లో అంతగా డెవలప్మెంట్ ఇంకా జరగలేదు. ఆ పిల్లలు అక్కడ ఉన్నటువంటి ఏమనాలి పాపులేషన్ అంతా కూడా ఇంకా కొంచెము లో లెవెల్ స్టాండర్డ్స్లోనే ఉన్నారు. అప్పుడు ఈ దైవ సేవకుడు చాలా రిచ్ ఈయన నేరుగా ఆ ఫిజీ ఐలాండ్లో ఉండేటువంటి లీడర్ ఉంటారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి, ఏంటి మీ ఊరు ఇంకా ఇంత డెవలప్ కాకుండా ఉందే అని అడిగాడంట. అంటే కొంచెం ఎగటంగా అడిగాడు. ప్రపంచమంతా డెవలప్ అయితే మీ ఊరు ఇంకా డెవలప్ కాలేదే అని అడిగాడంట. అప్పుడు ఈ లీడర్ ఏం చేశాడు తెలుసా? బయటికి పిలుచుకొచ్చి ఆడ కొండ చూసావన్నంట, చిన్న కొండ ఉంటే ఆ కొండను చూసావన్నంట. ఎందుకు కొండను నేను అడిగింది ఏంటి, మీరు ఎందుకు దీవించబడలేదు అని మీరు అడిగారు కదా, దానికి జవాబు చెప్తున్నాను. ఆ కొండను చూసావా అన్నాడంట. అంటే చూశానన్నట. ఒకసారి పోదాంరా అన్నాడంట. అక్కడికి పోతే భయంకరమైన వాతావరణం. ఆ కొండల దగ్గర అంతా కూడా భయంకరమైన ఫౌల్ స్మెల్లు, అన్నీ ఎముకలు పుర్రెలు ఉన్నాయంట. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు నన్ను, ఇంత భయంకరంగా ఉంది ప్లేస్ అన్నంట. కొన్ని సంవత్సరాల కిందట దేవుని సేవకులు ఈ ప్రాంతంలోకి రాకముందు మేము నరమాంస భక్షకులం. మనిషి వచ్చాడంటే చంపి తినేసేవాళ్ళం మేము. దేవుని వాక్యం మా దగ్గరకు వచ్చావు కాబట్టి ఈరోజు నాతో మాట్లాడుకున్నాం, లేకపోతే నేను చంపి నేనే తినేసింది. వాక్యం ఏంటి తెలుసా? వినేటువంటి వాక్యం కాదు దేవుని వాక్యం, అది జీవితాలను మారుస్తుంది. ఇప్పుడు అడుగుతున్నా, ఇన్ని రోజుల నుంచి వాక్యం వింటున్నావు,
ఈ పాలన అపేక్షించావు, ఎంతగా దుష్టత్వం నుంచి దూరం అయిపోయావు, ఎంత కల్మషం లేని వ్యక్తిగా ఉన్నావు, ఎంతగా నీ జీవితంలో అసూయ లేకపోతే వేషధారణ వీటన్నిటికి దూరం అయిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నావు. ఇఫ్ దట్ ఈస్ నాట్ హ్యాపెన్, యు ఆర్ నాట్ దేర్ ఇన్ యువర్ గలిలీ. నీ గలిలయలో నువ్వు లేవు, నీ గలిలయలో నువ్వు లేవు. యూ మే థింక్ దట్ యు ఆర్ ఎ క్రిస్టియన్. నువ్వు అనుకోవచ్చు నేను ఒక క్రైస్తవుని, కానీ బైబిల్లో వ్రాయబడింది, దేవుని దూత అంటారు మీరు గలిలయలో ఆయన కలుసుకుంటారు. నెంబర్ 1, గలిలయ విడిచిపెట్టే స్థలం. నెంబర్ 2, గలిలయ దేవుని వాక్యాన్ని వినేటువంటి స్థలం, దేవుడు బోధించేటువంటి స్థలం. మూడవదిగా బైబిల్లో మనం చూస్తే యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచెను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. గలిలయ అనేటువంటి ప్రదేశం ఏంటి తెలుసా? ఒకటి విడిచిపెట్టవలసినటువంటిది, రెండవదిగా వాక్య సమృద్ధి ఉండేటువంటిది, మూడవదిగా విశ్వాసం కలిగినటువంటి స్థలం. అది విశ్వాసం. యేసు ప్రభు ఏం చేస్తే వాళ్ళకి విశ్వాసం కలిగింది? బైబిల్లో వ్రాయబడింది, యేసు ప్రభు ఒక పెళ్లికి వెళితే పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయింది. ఇదంతా మనకు తెలిసినటువంటి విషయమే. ఈ పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు ప్రభు ఒక సూచక్రియ చేశాడు. సూచక్రియ చేస్తే బైబిల్లో వ్రాయబడింది, ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ పదం చూడండి, ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఏముంది అక్కడ? ఆయన యందు విశ్వాసం ఉంచిరి అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆ వచనానికి ముందు ఏముంది? ఆ పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయింది, ఒక అవమానం ఉంది. అంటే ఇప్పుడు దేని యందు వాళ్ళ యొక్క చూపు పడుతుంది? ఖాళీ పాత్ర, ద్రాక్షరసం ఇవ్వలేదు, ఖాళీగా ఉంది. ఏం పెళ్లి చేసుకున్నారు? ఖచ్చితంగా ప్లానింగ్ అనేది ఉండదా? ఇంతమందిని పిలిచిన తర్వాత అంతమందికి సరిపోయినటువంటి ద్రాక్షరసం రెడీ చేసుకోవాలని తిట్టేవాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు కనపడిందరు, గొనిగే వాళ్ళు కనపడిందరు. అంత గందరగోళం అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో దేవుడు ఒక అద్భుతం చేశాడండి. చేస్తే బైబిల్లో వ్రాయబడింది, ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అంతవరకు గలిలయలో ఏ పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయినా అంతే, ఇంక అయిపోయింది వెళ్ళిపోండి అని చెప్పేవాళ్ళు. అంతే, హోటల్లో పోయి తినండి లేకపోతే ఇంకోటి, అంతే కదా, ఇంకంతకంటే వేరే ఆప్షన్ ఉండదు. అయిపోతే ఇంకేముండదు. ఇప్పుడు బియ్యం అయితే రెడీగా దొరుకుతాయండి. ద్రాక్ష పండ్లు అంటే మళ్ళీ ద్రాక్ష పండ్లు మిక్సీలో మళ్ళీ వేసి కొట్టి ఫిల్టర్ చేసి తాగేది ఈ దినాన్న ఉంది. ఆ దినాల్లో దంచాలంటే పెళ్ళికి వచ్చిన వాళ్ళు పట్టుచీర కట్టుకున్న వాళ్ళు దంచుతారా? నువ్వు దంచుకోమంటారు. ఎందుకు? మేము వచ్చింది పెళ్ళికి. దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయబడింది, గలిలయలో యేసు ప్రభు రాకముందు ఆ యొక్క వివాహంలో ఉండేటువంటి పరిస్థితి ఏంటి తెలుసా? ఒకటి ఆ వివాహంలో అవమానం ఉంది, సనుగులు ఉన్నాయి, గొనుగులు ఉన్నాయి. ఆ యొక్క వివాహాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు తలదించుకున్నటువంటి అవి కనపడుతుంటున్నాయి. ఎప్పుడైతే యేసు ప్రభు ఒక అద్భుతం చేశాడో యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచారు. అంతవరకు వాళ్ళ చూపు అంతా లేనటువంటి దాన్ని క్రియేట్ చేసిన వాళ్ళు ఇదే చూస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం దే ఆర్ లుకింగ్ అట్ జీసస్. అందరిలాంటి వ్యక్తే యేసుప్రభు అనుకున్నారు, అందరు వచ్చినట్టుగా యేసుప్రభు అనుకున్నారు. యేసుప్రభు నందు విశ్వాసం ఉంచారు. విశ్వాసం అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు చెప్తాను. నీ జీవితంలో లేదు అవమానము, కృంగుదల, వీటి మధ్య దేవుని యందు నువ్వు విశ్వాసంతో చూసావా? అది విశ్వాసం. అంటే నీ జీవితంలో ఈ ద్రాక్షారసం లేదు, ఇంకెవ్వరు చేయలేరు. ఈ యొక్క అవమానం ఉంది, ఇంకెవరు తీర్చలేరు. ఈ నింద వచ్చింది, ఇంకా కలకాలం ఉంటుంది. లేదా పెళ్లి కొడుకు ఫైర్ అయిపోయినాడు. ఏం పెళ్లి చేసింది మీ అమ్మ మీ నాయన? ఏం ప్లాన్ చేశాడు? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మధ్య కొట్లాట. ఈ కొట్లాటల మధ్య జరిగింది ఏంటి తెలుసా? మరియా యేసునందు విశ్వాసం ఉంచింది. ఈయన ఏమైనా చేయగలడని బైబిల్లో వ్రాయబడింది. యేసు ప్రభు చేశాడని ఒక అద్భుతం. అప్పుడు శిష్యులు బైబిల్లో వ్రాయబడింది యేసు నందు విశ్వాసం ఉంచారంట. అంతవరకు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచలా. ఈయన ఏదో ప్రవక్త అనుకున్నారు, ఏదో పిలిచాడు కదా వచ్చినాంలే అనుకున్నారు. అసలు ఎందుకు వచ్చామో అర్థం కాలేదు. 2వ అధ్యాయం వరకు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచలా. నీ జీవితంలో కష్టం ఉంటుంది చూసావా, ఒక ఇరుకు ఉంటుంది చూసావా, ఒక ఇబ్బంది ఉంటుంది, లేకపోతే ఎవ్వరు సహాయం చేయలేని పరిస్థితి ఉంటుంది, ఒక అవమానం ఉంటుంది. అక్కడ యేసు వైపు చూసావనుకో, అదే నీ గలిలయ, ఇంకా వేరొకటి కాదు. దేవుని బిడ్డలారా, హూ ఎవర్ బిలీవ్స్ దే విల్ రిసీవ్. అంతే. బిలీవింగ్ వర్సెస్ రిసీవింగ్. ఎప్పటికి గుర్తుపెట్టుకోండి ఈ స్టేట్మెంట్ నాది. నేను ఎప్పుడు నమ్మేది ఇదే. బిలీవింగ్ ఉందా, రిసీవింగ్ ఉంటుంది. బిలీవింగ్ లేదా రిసీవింగ్ ఉండదు. నమ్మడం లేదా పొందుకోవడం ఉండదు. నమ్మారా ఖచ్చితంగా పొందుకుంటాం. వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ యొక్క
ఏమనాలి, పెళ్లిలో ఉండేటువంటి ఆ పనివారు, పరిచారకులు, వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభు చెప్పింది చేశారండి. నమ్మారు, వాళ్ళు నమ్మారు కాబట్టే పొందుకున్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. నీ యొక్క జీవిత ప్రయాణంలో చాలా ఆటుపోట్లు ఉంటాయి, అడ్డంకులు ఉంటాయి. వాటి మధ్య దేవుని నమ్మగలుగుతున్నావా? నమ్మగలిగితే నీవు నీ గలిలయలో ఉన్నావు. లేదా నమ్మకుండా ఏం జరుగుతుందో ఏమో, ఎలా అవుతుందో ఏమో అనేటువంటి వ్యక్తిగా నువ్వు మారిపోతే గుర్తుంచుకో, నీ జీవితంలో పొందుకోవడం అనేటువంటిది ఉండదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో లేదు అవమానం, కృంగుదల, వీటి మధ్య ఇప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఇప్పుడు దేవుడు మేలు చేస్తాడు. ఇప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. ఇప్పుడు దేవుడు సూచక్రియ చేస్తాడు అని నమ్మగలిగితే వాళ్ళ జీవితంలో దేవుడు చేస్తాడండి. నాకు అనిపించింది, ఈ వాక్యం చదివిన తర్వాత నాకేమనిపించిందంటే, యేసు ప్రభు ఈ పెళ్ళిళ్ళు అద్భుతం చేశాడు కదా, ఇక మిగిలిన పెళ్ళిళ్ళు చాలా జరిగింటాయి 3.5 సంవత్సరాల్లో. 3.5 సంవత్సరాల్లో ఏ పెళ్లిలో కూడా ప్రభు అద్భుతం చేయలేదు. ఎందుకు చేయలేదు తెలుసా? వెరీ సింపుల్. యేసు ప్రభు పెళ్లిలో, వాళ్ళ పెళ్లిలో అద్భుతం చేస్తాడని నమ్మలా. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ కష్టములో, ఆ ఇబ్బందిలో, ఇరుకులో, ఎవ్వరు లేనటువంటి స్థలంలో నీవు దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే, ఆ పరిస్థితుల యందు విశ్వాసం కాదు, ఇది ఇంతేలే అనుకోవద్దు. దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన ఈ పేతురు గురించి నేను ఆలోచించాను. ఏంటంటే, యేసు ప్రభు శిష్యులకు ఏమని చెప్తాడంటే, ఒకరోజు మీరు వెళ్ళి ఆ అద్దరికి వెళ్ళండి, బోట్లో వెళ్ళిపోండి, నేను మళ్ళీ వస్తానని చెప్పాడు. సరే, వీళ్ళు ప్రయాణం అయిపోయారు. రాత్రంతా ప్రయాణం. మధ్యరాత్రి తుఫాన్ లేచింది, గాలి బీభత్సంగా వచ్చేసింది. వస్తే యేసు ప్రభు నడుచుకుంటూ వచ్చాడు. చిమ్మ చీకటి, గాలి, ఉరుములు, మెరుపులు, నడుచుకుంటూ నీళ్ళ మీద ఎవరో వస్తున్నారు. ఏంటి రియాక్షన్ ఇప్పుడు? చిమ్మ చీకటి, గాలి, తుఫాను, బీభత్సంగా ఉంది, ఒకరు నడుచుకుంటూ నీళ్ళపైన వస్తున్నారు. శిష్యులు ఏమన్నారు తెలుసా? భూతము. యేసు ప్రభు అంటే నేనే. అప్పుడు పేతురు ఏమంటాడు తెలుసా? నీవే అయితే ప్రభా ఈ గాలిని గద్దించు, నీవే అయితే ప్రభా సముద్రాన్ని నిమ్మలపరచు, నీవే అయితే ప్రభా మేలు చేయి, నీవే అయితే వెంటనే దీన్ని ఆపు అనాలి. కానీ పేతురు ఏమంటాడు తెలుసా? పేతురు నమ్మిక ఏంటి తెలుసా? నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావు కదా ప్రభా, నేను కూడా నడుస్తా. ఐ వాంట్ టు జంప్, ఐ వాంట్ టు వాక్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ వాటర్స్. ఈ నీళ్ళపైన నేను నడుస్తాను ప్రభా. పేతురు ఏమనుకున్నాడు తెలుసా? ఈ గాలిని, సముద్రాన్ని ఆపడం దేవుడు చేస్తాడు, కానీ నీళ్ళ మీద ఎవరు నడచలే ఇంతవరకు. ఈ నీళ్ళ మీద నేను నడుస్తాను, నమ్మిక ఉంచాడు. అందుకే దేవుడు అన్నాడు, రా పేతురు. నాకు అనిపించింది, పేతురు నడిచేటప్పుడు మిగిలిన 11 మంది ఉంటారు కదా టీము, వీళ్ళు ఎవరన్నా అరే పేతురు నడుస్తున్నాడే మేము కూడా నడవాలనుకున్నారా? నమ్మలేదు వాళ్ళు, అందుకే వాళ్ళు నడవాలా. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఇరుకైన పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు దేవుని పైన నీ విశ్వాసాన్ని ఉంచు. అదే నీ గలిలయ. అప్పుడు కనపడతాడు దేవుడు. ఎప్పుడైతే ఇది ప్రక్కన పెట్టి ఆలోచన చేసి ఎలా ప్రభా అనుకుంటావో, దేవుని పైన ఆధారపడకుండా చేసే ఆలోచన, దేవుని పైన ఆధారపడకుండా చేసే డిస్కషన్, దేవుని పైన ఆధారపడకుండా చేసే ప్రయత్నం, దేవుని పైన ఆధారపడకుండా చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్, దేవుని పైన ఆధారపడకుండా చేసేటువంటి అడుగేయడం, అది ఎప్పటికీ నష్టంలోనికి నడిపిస్తుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను పరీక్షించుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముతున్నామా? దేవుని నీ ఇబ్బందిలో నమ్మగలుగుతున్నావా? నీ ఇరుకులో నమ్మగలుగుతున్నావా? నీ యొక్క పోరాటంలో నమ్మగలిగితే అదే నీ యొక్క గలిలయ. ఆ వివాహంలో ద్రాక్షరసం లేదు, నీళ్లు తప్ప ఇంకేం లేవు అక్కడ. ఆయన యందు నమ్మిక ఉంచారు. నీళ్ళ యందు నమ్మిక ఉంచలా, ఆ ఇంట్లో వాళ్ళ పైన నమ్మిక ఉంచలా, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు పైన నమ్మిక ఉంచలా, ఆయన యందు నమ్మిక ఉంచారు. గలిలయ అంటే ఏంటి తెలుసా? ఒక కొరత ఉంటుంది, ఒక కొదువు ఉంటుంది, ఒక ఛాలెంజ్ ఉంటుంది. అప్పుడు ఆయన యందు నమ్మిక ఉంచు. నీ జీవితంలో ఎవరు చూడని అద్భుతాలు నువ్వు చూచుదువుగాక. ఆమేన్. నీ పరిస్థితి ఒకటి లేదు, కష్టము అదే ఉంటుంది ఎవరి దగ్గరైనా. అక్కడ ఆయన యందు నమ్మికించు, దేవుడు అక్కడ సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకే యేసు ప్రభు ఈ గలిలయలోని కొండపై నుంచే యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఒక మాట వినబడుతుంది, యేసు ప్రభు ఏ రకంగా వెళ్ళిపోయాడో అదే రకంగా దిగి రాబోతున్నాడు. హల్లెలూయా. ఎవరు గలిలయలో ఉంటారో వారి దగ్గరికే దేవుడు వస్తాడు. ఎవరు పాపాన్ని విడిచిపెడతారో, ఎవరు వాక్యాన్ని విస్తారంగా చదివే వాక్యానికి లోబడుతూ ఉంటారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారి జీవితంలోనే వాళ్ళు గలిలయలో దీవించబడతారు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేద్దామా? దేవా,
నా గలిలయలో నేను నిన్ను కలుసుకోవాలి ప్రభా. ఆయన నీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. ఒకటి, నువ్వు విడిచిపెట్టవలసిన పాపం ఏదో విడిచిపెట్టు. రెండవదిగా వాక్యానికి విలువనివ్వు, విధేయత చూపించు. మూడవదిగా ప్రతి ఇరుకులో, ఇబ్బందిలో దేవుని నమ్మడం ప్రారంభించు. అది ఏ పరిస్థితి అయినా, చాలిన దేవుడైనా అడిగిన వారికి ఇచ్చేవాడు, వెతికిన వారికి దొరికేవాడు, ఆయన తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడు. విశ్వాసంతో నువ్వు తట్టగలిగితే నీ కొరకు తలుపులు తెరవగలిగిన దేవుడు. దేవా నీకు వందనాలు, సైన్యములకు అధిపతి నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు, అద్భుతకరుడా నీకు వందనాలు, మీరు ఇచ్చిన మాటలను బట్టి వందనాలు. గలిలయలో మీరు ఆయన కలుసుకుంటారు. అవును దేవా, మా గలిలయ ఏంటో ఈరోజు మాకు అర్థమైంది ప్రభా. ఇట్స్ నాట్ ఎ ప్లేస్, ఇట్ ఈస్ ద ప్లేస్ వీఆర్ గోయింగ్ టు మీట్ యు లార్డ్. మిమ్మల్ని కలుసుకునే స్థలమునైనా, పాపాన్ని విడిచిపెట్టేటువంటి స్థలం అని మేము తెలుసుకున్నాం ప్రభా. ఈ తండ్రి శిష్యులు తమ వలలను విడిచిపెట్టారు ప్రభా, నిన్ను వెంబడించారు. ఈరోజు నిన్ను వెంబడించకుండా ఏ పాపముని మేము పట్టుకొని ఉన్నామో, ఏ పాపాన్ని మేము కలిగి ఉన్నామో, ఏ పాపం మా పైన అధికారం కలిగి ఉందో, ఇప్పుడు యేసు నామమున అడుగుతున్నాను, పాపముల నుంచి విడిపించుటకు శక్తి అధికారం కలిగిన దేవా యేసు నామమున అడుగుతున్నాను. ఎవరైతే దేవా ఈ పాపము నుంచి, ఈ అలవాటు నుంచి, ఈ కోరికల నుంచి, ఈ యొక్క చూపుల నుంచి, ఇలాంటి తన ఆలోచనల నుంచి నన్ను విడిపించని అడుగుతున్నారు, ఇప్పుడే నా దేవుని పునరుత్థాన శక్తి వారిపైకి దిగివచ్చును గాక, యేసు నామమున దిగివచ్చును గాక, తన ప్రతి పాప బంధకాలు తెగిపోవును గాక. దేవా మేము పాపమును విడిచిపెట్టుదుము గాక. మేము విడిచిపెట్టాలి ప్రభా, పాపాన్ని పోనీకుండా మేము పట్టుకున్నాం ప్రభా. ఈరోజు మాట్లాడి ఉండగా నాయనా మీరే మాకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు వారి పాపమును విడిచిపెట్టుదురుగాక. దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అదే విధంగా నాయనా తండ్రి గలిలయలో నీ బోధ వినబడింది ప్రభా. ఇప్పుడు అడుగుతుంటున్నావు, ప్రతిరోజు వాక్యాన్ని, పాలను మేము అపేక్షించే వారముగా చేయండి ప్రభా. పసిపిల్లలు పాల కోసం ఏ రకంగా అపేక్షిస్తారో నాయన, మా జీవితంలో సమయం దొరికినప్పుడల్లా వాక్యానికి విలువనిచ్చుదుముగాక, వాక్యానికి మేము ప్రాధాన్యతనిచ్చుదుముగాక. దేవా మేము విశ్వాసములో బలవంతులమవుదుముగాక, విశ్వసించుటలో బలవంతులమవుదుముగాక. యేసు నామమున అడుగుతున్నాను ప్రభా. ఎవరి జీవితంలో తన కానా వివాహంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో, వేదన ఉందో, ఎవరు సహాయం చేయని పరిస్థితి ఉందో తండ్రి ప్రభా, నిందలు తప్ప, అవమానాలు తప్ప వేరొకటి లేనటువంటి పరిస్థితి కూడా ఎవరు వెళుతున్నా, ఇప్పుడు మీ శక్తిని మేము నమ్ముతున్నాం ప్రభా. మీ పునరుత్థాన శక్తి అలా ప్రార్థన చేస్తున్న వారి కొరకు దిగివచ్చునుగాక, యేసు నామమున దిగివచ్చునుగాక, బలమైన కార్యములు జరుగునుగాక. In the name of Jesus, let mighty miracles happen in their personal life, in their job, or in their business, or regarding their health issues. Let mighty miracles take place. యేసు నామమున జరుగునుగాక. దేవా దర్శించి దీవించి మహిమను పొందుమని, యేసయ్యా మా గలిలయలో ఎప్పటికీ మిమ్మల్ని కలుసుకునే కృపను దయచేయమని, ఈ వాక్య మా హృదయ పలకల పైన లిఖించి మహిమను పొందుమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.